నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్లో ఉన్న జ్యోతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాన్ని మాజీ మేయర్ అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్, పిసిసి ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్లు కలిసి ప్రారంభించారు. ఈ స్వాగత తోరణాన్ని స్థానిక మాజీ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ తన సొంత నిధులతో నిర్మించడం విశేషం. ఈ సందర్భంగా అతిథులకు ధన్యవాదాలు తెలిపిన కాలనీవాసులు ఘనంగా సత్కరించారు.
నాయకుడు గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ గారు మన జ్యోతినగర్ కాలనీకి ఎల్లవేళలా అండదండగా ఉంటూ ప్రతి విషయంలో మనకు సహకారం అందిస్తున్నారు. వారికి మా జ్యోతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్, జ్యోతినగర్ స్థానికుల తరఫున ముఖ్యంగా ధన్యవాదాలండి. మీరు ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా మాకు మేము అడిగిన ప్రతి కోరికను, మేము కోరుకున్న ప్రతి కోరికను మీరు తీరుస్తున్నారు కనుక ప్రత్యేకంగా మా కాలనీ వాసుల తరఫున మీకు మరీ ధన్యవాదాలండి. అలాగే ఎల్లవేళలా మీ సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నామండి. ముందుగా జ్యోతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు ఇచ్చిన ఆదర అభిమానాలకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఈ ఆర్చి నిర్మాణానికై నా దగ్గరకు వచ్చి ఇట్లా ఆర్చి నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాను, మీరు దీనికి సహకరించగలరు అని చెప్పేసి అన్నప్పుడు నేను ఒక మాట ఆలోచించకుండా నేను దాన్ని చేస్తానని చెప్పాను. అదే క్రమంలో వాళ్ళు కూడా నాకు అన్ని రకాల సహాయ సహకారం అందించారు. దానికి నేను కూడా ఆ ఆర్చి నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈరోజు నాకు జ్యోతినగర్ కాలనీ వాసులు ఎంత ప్రేమ ఆదరణతోటి నన్ను ఆశీర్వదించి ఆ రోజు కార్పొరేటర్గా నన్ను ఏదైతే ఎన్నుకున్నారో నేను ఇప్పటి వరకు కూడా వారు అడిగిన ప్రతి విషయాన్ని నేను 100కు 100% చేసిన అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా నాకు అదే ప్రేమ అభిమానాలు ఇక ముందు కూడా ఎప్పుడైనా మనము పదవిలో ఉన్నా లేకున్నా ఇదే పద్ధతిలో నేను కాలనీకి అందుబాటులో ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఏ టైంలో అయినా సరే ఎటువంటి సహకారమైనా సరే నా వంతుగా ఖచ్చితంగా నా డోర్లు తెరిచే ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అదే ఘంటాపదంగా కూడా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నా జ్యోతినగర్ కాలనీ వాసులందరికీ మళ్ళొకసారి నా ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇవాళ మాకు పైనుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మాకు ఇలా 100కు 100% చేసే వ్యక్తి మా వజ్జేష్ యాదవ్ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు వజ్జేష్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇలా ఈ ఆర్చిని ప్రారంభించడం జరిగింది. వారితో పాటు మాజీ మేయర్ గారు తోటకూర అజయ్ యాదవ్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు స్రవంతి కిషోర్ గౌడ్ గారు, అలాగే మేడ్చల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గారు, అలాగే కార్పొరేటర్లు అందరూ జ్యోతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాకు ఇక్కడ జ్యోతినగర్ కాలనీ మెయిన్ రోడ్డుపై ఒక ఆర్చి గత 20 సంవత్సరాలుగా ఆర్చి నిర్మాణం చేయాలని కోరిక ఉండే ఆ కాలనీ వాసులందరికీ కూడా, అదేవిధంగా మరి ఈ యొక్క కోరికను మరి ఇక స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ గారు 24th డివిజన్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి మరి మాకు ఇట్లా కమాన్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు మరి కొంత డబ్బును విరాళంగా ఇచ్చి మాకు ఈ యొక్క కమాన్ సహకారానికి దాతలుగా వివరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా దీనికి కాలనీవాసుల సహకారంతో కూడా దీన్ని నిర్మించడం జరిగింది. కాలనీవాసులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో ఈ కమాన్ వద్ద ఒక బస్ స్టాప్ కూడా రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టి మరి వారి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు సాగుతారని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా కాలనీవాసులకు ఎంతో అండదండగా గత 5 సంవత్సరాల నుంచి సేవలు అందించినటువంటి మన గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ గారికి, మరి అదేవిధంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వారు మా జ్యోతినగర్ కాలనీలో 252, 53 సర్వే నంబర్లో గతంలో కంపౌండ్ వాళ్ళు పెట్టినటువంటి పార్క్ స్థలంలో కమిటీ హాల్ కూడా నిర్మాణం చేపట్టాలని వారికి తెలియజేశాము. అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ గారు కూడా దాని మీద ముందడుగు వేసి ఆ కమిటీ హాల్ను కూడా అతి తొందరగా నిర్మాణం చేపట్టాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కాలనీవాసులందరికీ పెద్దలకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.